హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనమైతే కన్స్టెంట్స్ గురించి ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ డిలీట్ సెట్నర్లు, ఇలా కన్స్టెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎలా యూస్ చేస్తాము, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఫైనల్గా కన్స్టెంట్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అంటే మనం ఇప్పటి వరకు కన్స్టెంట్స్ ని ఎలా క్రియేట్ చేసామంటే, ఎప్పుడైతే మనము టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నామో అప్పుడే మనము ఈ కన్స్టెంట్స్ కూడా మనము యాడ్ చేస్తున్నాం అన్నమాట. బట్ మనం ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ కి కన్స్టెంట్స్ ని ఎలా యాడ్ చేయొచ్చు, అలాగే మనకి కన్స్టెంట్స్ అవసరం లేనప్పుడు టేబుల్ నుంచి ఆ కన్స్టెంట్ ని ఎలా డ్రాప్ చేయొచ్చు అనేది ఇవాల్టి క్లాస్ లో మీకు చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ పక్కనున్న గంట సింబల్ ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. సో చాలా మంది వాచ్ చేస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్స్ అనేటివి ఇవ్వండి. సో ఓకేనా. సో ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యాడింగ్ ఆర్ డ్రాపింగ్ కన్స్టెంట్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. సో మన టాపిక్ టుడే ఏంటి అంటే, ఒక టేబుల్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అందులోకి మనం ఒక కన్స్టెంట్ ని యాడ్ చేయాలంటే ఎలా చేస్తాము, అలాగే అవసరం లేనప్పుడు మనం కన్స్టెంట్ ని ఎలా డ్రాప్ చేయొచ్చు అనేది ఇవాల్టి క్లాస్ లో మీకు చెప్తాను. సో ఇన్ Oracle we can add or drop constraints on existing table by using alter command. ఓకేనా. సో ఈ ఆల్టర్ అనే కమాండ్ ని బేస్ చేసుకొని మనము ఒక ఎగ్జిస్ట్ అయిన టేబుల్ లోకి కన్స్ట్రైంట్స్ ని యాడ్ చేయగలుగుతాము లేదా డ్రాప్ చేయగలుగుతాము. ఓకేనా. సో ఈ ఆల్టర్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. సో దానికోసం మీకు ఒకవేళ ఆల్టర్ కమాండ్ గురించి ఇప్పటి వరకు తెలియకపోతే మన ఛానల్లోని ఆల్టర్ కమాండ్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. సో వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో టేబుల్‌లో మనము టేబుల్ స్కీమా అంటే స్ట్రక్చర్ అనేది చేంజ్ చేయాలి అంటే మనకి మెయిన్ కమాండ్ ఏంటి అంటే ఈ ఆల్టర్ అన్నమాట. సో ఆల్టర్‌ని యూజ్ చేసుకొని మనము ఒక కాలమ్‌ని యాడ్ చేయొచ్చు. అలాగే ఎగ్జిస్ట్ అయిన టేబుల్‌లో ఒక కాలమ్‌ని డిలీట్ చేసేయొచ్చు. అలాగే మనము ఒక కాలమ్‌ని రీనేమ్ చేయొచ్చు. అలాగే టేబుల్‌ని కూడా మనం రీనేమ్ చేయొచ్చు. ఇలా ఇవన్నీ చేయడానికి మనకు ఒక ఆల్టర్ కమాండ్‌తోనే పాసిబుల్ అవుతదన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్‌క్యూఎల్‌లో ఆల్టర్ కమాండ్ అనేది. సో ఓకే. సో ఇప్పుడైతే మనము కన్‌స్ట్రెయింట్‌ని యాడ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా కూడా మనకి ఆల్టర్ కమాండ్‌ని యూజ్ చేసుకొని మనము చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆర్ డ్రాప్ కన్‌స్ట్రెయింట్స్ వి ఆర్ యూజింగ్ కాలమ్ లెవెల్ సింటాక్స్ అన్నమాట. సో మీరు లాస్ట్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే మనం కన్‌స్ట్రెయింట్స్ గురించి 2 సింటాక్సెస్‌ని మనము చెప్పుకున్నాం. ఏంటి అంటే కన్‌స్ట్రెయింట్స్ ని 2 వేస్ లో మనము క్రియేట్ చేసుకోవచ్చు అని. అదేంటి అంటే టేబుల్ లెవెల్ ఒకటి, కాలమ్ లెవెల్ ఒకటి అని చెప్పేసి. సో కాలమ్ లెవెల్‌లో మనము ఎలా సింటాక్స్ రాస్తామో చెప్పాను. అలాగే టేబుల్ లెవెల్‌లో ఎలా రాస్తామో చెప్పాను. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్‌లలో. సో ఈ ఈ మనము ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన టేబుల్‌కి కన్‌స్ట్రెయింట్స్‌ని యాడ్ చేయాలి అనుకుంటే మనము ఏ సింటాక్స్‌ని యూజ్ చేస్తాము అంటే కాలమ్ లెవెల్ సింటాక్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఆ పాయింట్ రాశాను ఇక్కడ. సో ఇది చాలా సింపుల్ అన్నమాట. సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటది అంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాన్స్టెంట్ నేమ్, కాలమ్ నేమ్ అన్నమాట. ఇది మనకి ఈ సింటాక్స్ అనేది ఏంటి అంటే ఎగ్జిస్ట్ అయిన టేబుల్ లోకి ఒక కన్స్టెంట్ ని యాడ్ చేయాలనుకుంటే త్రూ ది ఆల్టర్ కమాండ్ మనము ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం క్వైరీ అనేది. ఓకేనా. సో ఒకవేళ మనకి ఆల్రెడీ టేబుల్‌లో ఒక ఐ మీన్ కన్‌స్ట్రెయింట్స్ ని ఎగ్జిస్ట్ అయిన వాటిని మనం డిలీట్ చేసేయాలి లేదా డ్రాప్ చేసేయాలి అనుకుంటే దానికి ఆల్టర్ కమాండ్ అనేది ఎలా రాస్తామంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాన్స్ట్రెయింట్ నేమ్ అన్నమాట. లేదా ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాన్స్టెంట్ నేమ్. సో ఈ రెండిటికి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు బాగా క్లియర్ గా అర్థమవుతది. సో ఇప్పుడైతే ఇలా చూసాం కదా. సో మెయిన్ థింగ్ ఏంటి మనకి ఈ క్లాస్‌లో అంటే మనము కన్‌స్ట్రెయింట్‌ని ఎలా డ్రాప్ చేయొచ్చు, కన్‌స్ట్రెయింట్‌ని ఎలా యాడ్ చేయొచ్చు సింపుల్‌గా. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. ఎగ్జిస్ట్ అయిన టేబుల్ మీకు ఇప్పుడు చూపించడానికి నేను మీ ముందు ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. మీన్స్ ఏ కన్‌స్ట్రెయింట్స్‌ని యాడ్ చేయకుండా.
సో ఫ్రెండ్స్, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే చాలా మంది వీడియో చూస్తున్నారు, బట్ అందరూ స్కిప్ చేస్తున్నారనమాట. సో అలా స్కిప్ చేసి చూడడం అసలు వేస్ట్. నేను ఒక్క పాయింట్‌లో చెప్పాలంటే అసలు వేస్ట్ అనమాట. మీరు చూడడం కూడా ఆపేసిన బెటర్. ఎందుకు అంటే మీరు వీడియోస్ ఏదైనా సరే టెక్నికల్‌గా రిలేటెడ్ ఏ వీడియోస్ అయినా సరే నా ఛానల్‌లోనే కాదు, ఎవరి ఛానల్‌లో అయినా మీరు చూస్తున్నారంటే ఒక టాపిక్ గురించి మీరు కంప్లీట్‌గా నేర్చుకోవాలని మీకుంటే కన్ఫర్మ్‌గా మీరు వీడియోస్‌ని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. అలాగే టెక్నికల్ రిలేటెడ్ మీరు స్కిప్ చేసి చూస్తే మీకేం అర్థం కావన్నమాట. సో కంటిన్యూగా వాచ్ చేయడము చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే వాచ్ చేయండి, లేదంటే లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీకు నిజంగా ఎస్‌క్యూఎల్‌లో ఒక గ్రిప్ అనేది రావాలి అనుకుంటే, మీరు బాగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నేను చేసే వీడియోస్‌ని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్‌గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతది. అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఒకవేళ స్కిప్ చేసి చూస్తే అది మీకు మాత్రమే మైనస్ అవుతది. నాకేం కాదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, మీరు స్కిప్ చేసి చూడటం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది సరిగా రీచ్ అవ్వదు. సో అందుకనే నేను చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అని అనుకుంటే కన్ఫర్మ్‌గా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో మనం ఇప్పుడైతే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి నేను శాంపుల్ అని ఇస్తున్నాను. సో ఏదో ఒక కాలమ్ ని మెన్షన్ చేద్దాం. నేను ఇక్కడైతే సీరియల్ నంబర్ అని ఇస్తున్నా. సో ఇక్కడైతే మనకి ఈ టేబుల్లో ఎలాంటి కన్స్టెంట్స్ ని నేను యాడ్ చేయడం లేదు. సో టేబుల్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తాను టేబుల్ లోకి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. సో నేను ఇక్కడైతే 1 అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ 2 ఇస్తున్నాను, 3 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఒక 5 రోస్ తీసుకోండి శాంపుల్ గా, జస్ట్ ఒక టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడైతే మనము టేబుల్ ని సెలెక్ట్ చేద్దాం. డేటా ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్, టేబుల్ నేమ్ శాంపుల్. సో మనకైతే ఇలాగా 5 రోస్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను ఈ శాంపుల్ అనే టేబుల్లో సీరియల్ నెంబర్ అనే కాలమ్ కి ప్రైమరీ కీ కన్స్టెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనము ఈ ఆల్టర్ కమాండ్ ని బేస్ చేసుకొని మనము ప్రైమరీ కీనే కాదు, మీరు ఏ కన్స్టెంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కన్స్టెంట్ ని ఈ ఆల్టర్ కమాండ్ తో యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా ప్రైమరీ కీ కన్స్టెంట్ ని ఎలా యాడ్ చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ మనకి ఇక్కడ శాంపుల్ అన్నమాట. సో శాంపుల్ యాడ్, ఇక్కడ నేను ప్రైమరీకి యాడ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి సో ఇక్కడ నేను కన్స్ట్రైంట్ నేమ్ ఇస్తాను. మళ్ళీ మీరు ఒకసారి సింటాక్స్ చూడండి. మనకి ఆల్టర్ కమాండ్ ని యాడ్ చేయడానికి, కన్స్ట్రైంట్ యాడ్ చేయాలంటే ఆల్టర్ కమాండ్ అనేది మనం ఎలా రాస్తాం అనేది ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ యాడ్. యాడ్ తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో మనం ఇప్పుడైతే ఏ కన్స్ట్రైంట్ నేమ్, ఏ కన్స్ట్రైంట్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కన్స్టెంట్ నేమ్ అనేది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ప్రైమరీ కీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనకి ఏముందంటే కాలమ్ నేమ్ అన్నమాట. సో ఏ ఎగ్జిస్ట్ అయిన టేబుల్లో చాలా కాలమ్స్ ఉంటాయి కదా. సో నేను ఇక్కడైతే జస్ట్ సింపుల్ గా ఒక కాలమ్ ని మాత్రమే క్రియేట్ చేశాను ఒక టేబుల్ లోకి. బట్ నార్మల్ గా ఒక 10 to 20 కాలమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు కాలమ్ నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. కాబట్టి సో మీరు ఏ కాలమ్ కి అయితే కన్స్టెంట్ యాడ్ చేయాలి అనుకుంటారో ఆ కాలమ్ నేమ్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో మనం దీన్ని పారాంథసిస్ లో మెన్షన్ చేయాలి. సో చూడండి, ఇక్కడైతే మనకి టేబుల్ ఆల్టర్ అని వచ్చింది. అంటే ఏంటి అంటే టేబుల్లో మనకి సమ్ మోడిఫికేషన్స్ అనేటివి జరిగాయి. ఓకేనా? సో ఇప్పుడైతే మనము ఈ సీరియల్ నెంబర్ అనే కాలమ్ కి ఈ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ని యాడ్ చేసేసాం కదా. సో మీకు టెస్ట్ చేయడానికి, మీరు ఒకవేళ నా ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే మనము ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఏంటి అంటే, ఇది వచ్చేసి నల్ వాల్యూస్ ని అలో చేయదు, అలాగే డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు.
యూనిక్ కీగా డేటాని మెయింటైన్ చేస్తుంది అనమాట ప్రైమరీ కీ అనేది. ఓకేనా? ఇప్పుడైతే మనము ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ టేబుల్లోకి మనము డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయగలుగుతామా లేదా? ఒకవేళ ప్రైమరీ కీ నార్మల్ గా కన్స్టెంట్ ప్రైమరీ కీ అనేది లేకపోతే మనం దీంట్లోకి డూప్లికేట్ వాల్యూస్ ని కానీ నల్ వాల్యూస్ కానీ అలో చేయొచ్చు. బట్ ఇక్కడైతే మనము ఆల్రెడీ ప్రైమరీ కీ అనేది యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు నేను ఒక డూప్లికేట్ వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తా. మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ టేబుల్ నేమ్ వాల్యూస్. సో నేను ఇక్కడైతే మనకి ఆల్రెడీ టేబుల్లో 5 అని ఎగ్జిస్ట్ అయింది కదా, నేను అగైన్ 5 అని ఇస్తాను. ఎందుకంటే ప్రైమరీ కీ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు కాబట్టి. సో నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి, యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అని వచ్చింది. ఎందుకు అంటే కన్స్ట్రైంట్ వైలేషన్ అని వచ్చింది. ఎందుకు అంటే మనకి ఈ ప్రైమరీ కీ అనేది ఎగ్జిస్ట్ అయింది ఈ టేబుల్లో. ఆ ప్రైమరీ కీ అనేది ఎలా అంటే యూనిక్ డేటాని మెయింటైన్ చేస్తుంది. సో అది మాత్రం డూప్లికేట్ వాల్యూస్ ని నల్ వాల్యూస్ ని అలో చేయదు అని చెప్పి మనకి ఒరాకిల్ అనేది ఒక ఎర్రర్ ని ఇక్కడ డిస్ప్లే చేసింది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనకి టేబుల్లో ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అనేది యాడ్ అయింది అని. ఓకేనా? సో ఇప్పుడు నేను నల్ కూడా యాడ్ చేస్తాను, ట్రై చేస్తాను నల్ వాల్యూ కూడా. సో కెనాట్ ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ అనేది టేబుల్ నేమ్ అనమాట. సో ఇక్కడ సీరియల్ నంబర్ అనేది కాలం నేమ్. సో మనము ఇన్సర్ట్ చేయలేము నల్ వాల్యూస్ ని ఈ టేబుల్ లేకి, ఆ కాలం ఎగ్జిస్ట్ అయిన కాలం లేకి. అంటే ఈ సీరియల్ నెంబర్ కి మనకి ప్రైమరీ కీ కన్స్టెంట్ అనేది ఉంది కాబట్టి మనము నల్ వాల్యూస్ ని అలో చేయలేమని చెప్పి మనకి ఇలా చెప్తుంది అనమాట. సో ఇదనమాట మనకి కన్స్టెంట్ ని మనము ఎగ్జిస్ట్ అయిన టేబుల్ కి ఎలా యాడ్ చేయొచ్చు అని. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీకు వచ్చిందో లేదో తెలీదు, నేను ఒకటి చెప్తున్నాను. మీరు ఏదైనా కన్స్టెంట్ మీరు యాడ్ చేసే ముందు ఫస్ట్ టేబుల్లో డేటా కూడా మీరు యాడ్ చేసే కన్స్టెంట్ కి సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి. అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదంతా ఏం చేయకముందు ఫస్ట్ టేబుల్లో మనకి 1 2 3 4 5 అని ఉంది. కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, కొన్ని డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు మీరు ఒకవేళ ఈ కన్స్ట్రైంట్ ని యాడ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ని మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారు ఎగ్జిస్ట్ అయిన టేబుల్లోకి. బట్ బిఫోర్ ఉన్న డేటా ఏంటి, మనకి నల్ వాల్యూస్ ఉంది, డూప్లికేట్ వాల్యూస్ మిక్సింగ్ అయి ఉన్నాయి అనమాట. సో అలాంటప్పుడు మనము కన్స్టెంట్ ని యాడ్ చేయలేము. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కన్స్టెంట్స్ ని యాడ్ చేసే ముందు ఆ కన్స్టెంట్స్ టేబుల్లో ఒక కాలం లో ఎగ్జిస్ట్ అయిన డేటా సాటిస్ఫాక్షన్ అయితేనే ఆ కన్స్టెంట్ అనేది మనం యాడ్ చేయగలుగుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఈ టేబుల్లో నల్ వాల్యూస్ డూప్లికేట్ ఉన్నాయి అనుకోని, మనం ఒకవేళ ఈ ఆల్టర్ కమాండ్ తో ప్రైమరీ కీ కన్స్టెంట్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఒరాకిల్ అనేది ఎర్రర్ ని ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో స్క్రీన్ క్లియర్ చేసేద్దాం. సో నా దగ్గర ఆల్రెడీ ఒక టెస్ట్ అనే టేబుల్ ఉందన్నమాట, నేను క్రియేట్ చేశాను. సో అందులో డేటా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా, డేటా చూడండి, మనకి సీరియల్ నెంబర్ అనే కాలంలో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే నల్ వాల్యూస్ కూడా ఉన్నాయి కదా. సో 1 అనేది 2 టైమ్స్ మనకి రిపీట్ అయింది, అలాగే ఇక్కడ నల్ వాల్యూ కూడా మనకి ఎగ్జిస్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను ఆల్టర్ కమాండ్ ని బేస్ చేసుకొని ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ని ఈ టేబుల్లో ఉన్న సీరియల్ నెంబర్ అనే కాలం కి యాడ్ చేయాలి అనుకుంటున్నా. సో అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి టెస్ట్ యాడ్ ప్రైమరీ కీ. సో మనము కాలం నేమ్స్ ని ఖచ్చితంగా మనం ఇలా బ్రేసెస్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా? సో చూడండి, కాలం కంటైన్స్ నల్ వాల్యూస్ కెనాట్ ఆల్టర్ టు నాట్ నల్ అనమాట. సో ఇదేం చెప్తుంది అంటే కాలం అనేది మనకి నల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయింది. సో మనము ఈ టేబుల్లో యొక్క ఈ కాలం ని మనము ఆల్టర్ చేయలేము అని చెప్తుంది. ఎందుకు అంటే ప్రైమరీకి ఏం చేస్తుంది, నల్ వాల్యూస్ ని అలో చేయదు, అలాగే డూప్లికేట్ వాల్యూస్ ని కూడా అలో చేయదు. సో అలాంటప్పుడు మీరు ఈ ప్రైమరీకి కన్స్టెంట్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఒరాకిల్ అనేది ఇలా ఎర్రర్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కన్స్టెంట్ ని ఎగ్జిస్ట్ అయిన టేబుల్స్ లో యాడ్ చేస్తున్నారు అంటే దాని డేటా కూడా ఫస్ట్ మీరు చెక్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రైమరీ కీ కన్స్టెంట్ ని
యాడ్ చేసే ముందు మనము ఫస్ట్ చెక్ చేయాలి ఆ టేబుల్లో పర్టికులర్ కాలంలో ఓకే డూప్లికేట్ వాల్యూస్ లేవు, నల్ వాల్యూస్ లేవు, ప్రైమరీకి కన్స్టెంట్ ని యాడ్ చేయొచ్చు అని మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు మీరు యాడ్ చేయడానికి మీకు ఒక వే ఉంటదనమాట. అలా కాకుండా డూప్లికేట్ వాల్యూస్, నల్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు ప్రైమరీకి కన్స్టెంట్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఒరాకిల్ ఇలాగా మనకి ఎర్రర్స్ ఇస్తూనే ఉంటది. ఓకేనా? నాట్ ఓన్లీ ప్రైమరీకి అన్నమాట. నాట్ నల్ గానీ, ప్రైమరీకి గానీ, చెక్ కన్స్టెంట్స్ గానీ, ఫారెన్ కీ గానీ ఏవైనా సరే మీరు ఒక టేబుల్‌లోకి యాడ్ చేస్తున్నారంటే ఫస్ట్ టేబుల్‌లో ఉన్న డేటాను కూడా మీరు ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పటి వరకైతే మనము కన్‌స్ట్రెంట్స్‌ని ఎగ్జిస్ట్ అయిన టేబుల్‌లోకి ఎలా యాడ్ చేయొచ్చు చూసాం కదా! సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఎలా డ్రాప్ చేయొచ్చు కన్‌స్ట్రెంట్స్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఒక టేబుల్‌ని క్రియేట్ చేసాం కదా! సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ శాంపుల్ అనే టేబుల్‌లో మనము ఆల్రెడీ ఒక కన్‌స్ట్రెంట్‌ని యాడ్ చేసాం. అది ప్రైమరీకి కన్‌స్ట్రెంట్ కదా! సో, ఇప్పుడైతే నేను ఈ ప్రైమరీకి కన్‌స్ట్రెంట్‌ని డిలీట్ చేసేయాలి అంటే ఆ కన్‌స్ట్రెంట్ ఏంటి అనేది నాకు తెలీదు. బట్ ఈ టేబుల్‌లో ఎగ్జిస్ట్ అయిన కన్‌స్ట్రెంట్స్ మాత్రం నేను డిలీట్ చేసేయాలి అనుకుంటున్నా. సో, ఈ సీరియల్ నంబర్ అనే కాలమ్ పైన కన్‌స్ట్రెంట్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను ఆ కన్‌స్ట్రెంట్‌ని డిలీట్ చేసేయాలి లేదా డ్రాప్ చేసేయాలి అనుకుంటున్నా. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే నేను ఇది కూడా లాస్ట్ క్లాస్‌లోనే చెప్పానన్నమాట ఈ పాయింట్. యూజర్ కాలమ్స్ అని మనకు ఒక టేబుల్ ఎగ్జిస్ట్ అయింటదన్నమాట. సో, ఈ టేబుల్‌లో మనము ఈ కాలమ్స్ చూడొచ్చు. ఈ ఓనర్ అని ఒక కాలమ్ ఉంటది. కన్‌స్ట్రెంట్ నేమ్ ఒక కాలమ్, టేబుల్ నేమ్ ఒక కాలమ్, కాలమ్ నేమ్ అనేది ఒక కాలమ్, పొజిషన్ అనేది ఒక కాలమ్ అన్నమాట. సో, మీకు ఒక డౌట్ రావచ్చన్నమాట. ఏంటి అంటే కన్‌స్ట్రెంట్స్‌ని మనము డ్రాప్ చేయాలి అంటే మనము ఎలా డ్రాప్ చేస్తాము? ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను 2 సింటాక్సెస్ అనేటివి రాశానిక్కడ. ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కన్‌స్ట్రెంట్ నేమ్ అని చెప్పేసి. ఈ కన్‌స్ట్రెంట్ నేమ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తది అని మీకు డౌట్ రావడం. సో, ఈ కన్‌స్ట్రెంట్ నేమ్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? మనకి అది ఎలా వస్తది? మనం అది ఎక్కడి నుంచి చెక్ చేసి తీసుకోవచ్చు అని సో, మీకు డౌట్ రావచ్చు. సో, ఈ కన్‌స్ట్రెంట్ నేమ్స్ అనేటివి ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎస్‌క్యూఎల్ క్రియేట్ చేస్తదనమాట. ఓకేనా? సో, ఎస్‌క్యూఎల్ అనేది ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రెంట్‌కి ఒక నేమ్ అనేది అలొకేట్ చేస్తది. ఓకేనా? సో, ఆ కన్‌స్ట్రెంట్ నేమ్స్‌ని మనము తీసుకొని ఇక్కడ మనము డ్రాప్ చేయొచ్చు. సో, మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఒక టేబుల్‌లో ఎన్ని కన్‌స్ట్రెంట్స్ ఉంటాయి నార్మల్‌గా ప్రైమరీకి అయితే ఓన్లీ ఒక టేబుల్ ఒక ప్రైమరీకి మాత్రమే ఉంటది. సో, అలాంటప్పుడు మీరేం చేయొచ్చంటే సో, ఇలా ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్‌స్ట్రెంట్ నేమ్ అని సింపుల్‌గా ఇచ్చేయొచ్చు. అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ప్రైమరీ కీ అని ఇచ్చేసారనుకోండి. అది ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటదనమాట. ఎస్‌క్యూఎల్ అనేది అర్థం చేసుకుంటది. ఎందుకు అంటే ఒక టేబుల్ ఒక ప్రైమరీ కీ ఉంటది కాబట్టే దాన్ని డైరెక్ట్‌గా అది డిలీట్ చేసేస్తదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఒకవేళ మీరు వేరే కన్‌స్ట్రెయింట్‌ని డ్రాప్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ కన్‌స్ట్రెయింట్ నేమ్‌ని డిఫైన్ చేయాలి కాబట్టి సో, దానికోసం మనకి ఈ టేబుల్ అనేది యూజ్ అవుతది. యూజర్ కాలమ్స్ అనేటివి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఈ శాంపుల్ అనే టేబుల్‌లో ప్రైమరీకి కన్‌స్ట్రెంట్ అనేది ఉంది కదా! సో, దానికి ఒరాకిల్ అనేది ఎలాంటి నేమ్ ఇచ్చిందో చెక్ చేద్దాం. ఆ కన్‌స్ట్రెంట్ నేమ్ ఏంటో చెక్ చేద్దాం. సో, నేనిక్కడైతే సెలెక్ట్ సో, నేనిప్పుడు కన్‌స్ట్రెంట్ నేమ్ అనే కాలమ్‌ని తీసుకుంటున్నా. కన్‌స్ట్రెంట్ నేమ్ అండ్ కాలమ్ నేమ్ కూడా కావాలి. సో, కాలమ్ నేమ్ ఫ్రమ్ యూజర్ కాలమ్స్ వేర్ ఇక్కడ టేబుల్ నేమ్ అని ఒక కాలమ్ ఉంది కదా! సో, దాన్ని బేస్ చేసుకుందాం. వేర్ టేబుల్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనము టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. సో, మన టేబుల్ నేమ్ ఏంటి అంటే శాంపుల్. నేను శాంపుల్ అని ఇస్తున్నా. సో, మనకిక్కడ ఎందుకు నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఎందుకు అంటే జస్ట్ మీకు మళ్ళీ రిమెంబర్ చేయడానికే మనం ఇది కూడా చెప్పామన్నమాట. సో, ఇక్కడ మీరు టేబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు కన్ఫర్మ్‌గా మీరు క్యాపిటల్స్‌లోనే ఇవ్వాలి. సో, చూడండి ఇప్పుడు. సీరియల్ నం కన్‌స్ట్రెయింట్ నేమ్ వచ్చింది. కన్‌స్ట్రెయింట్ నేమ్ వచ్చేసి మనకి ఇదన్నమాట. సిస్ అండర్‌స్కోర్
ఈ కోడ్ ఇచ్చినారు కదా ఇదన్నమాట. ఇది వచ్చేసి ఒరాకిల్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది కన్స్ట్రైంట్స్ ఒక నేమ్ ఇవ్వడానికి. అలాగే ఇది కాలమ్ నేమ్ అన్నమాట. సో ఈ కాలమ్ కి మనకి ఈ కన్స్ట్రైంట్ నేమ్ అనేది ఉంది. దీన్ని బేస్ చేసుకొని మనము కన్స్ట్రైంట్స్ ని ఒక టేబుల్ నుంచి డ్రాప్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని, సో ఇక్కడైతే ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని ఎలా డ్రాప్ చేస్తాము సింటాక్స్ ఉంది కదా, సో దీన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు డ్రాప్ చేస్తాను. ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి మనకి శాంపుల్, తర్వాత డ్రాప్. ఇప్పుడు ఏంటంటే మనకి కన్స్ట్రైంట్ నేమ్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కన్స్ట్రైంట్ ని డ్రాప్ చేయాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూస్తారు కదా సిస్ అండర్ స్కోర్ ఇది ఇవ్వాలన్నమాట. సో మీరు సిస్ అండర్ స్కోర్ C001492 అన్నమాట. సో ఇది వచ్చేసి కన్స్ట్రైంట్ నేమ్ అన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి టేబుల్ ఆల్టర్ అని వచ్చింది అనమాట. సో ఈ శాంపుల్ అనే టేబుల్లో ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ మనం యాడ్ చేసాం కదా, అది డ్రాప్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను శాంపుల్ అనే టేబుల్ డేటా. సో ఇక్కడ చూడండి మనకు వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ వాల్యూస్. నేను ఇప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. 5 అని ఇస్తున్నా. చెక్ చేద్దాం. సో చూడండి 1 రో క్రియేటర్ అని, అంటే మనకి ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అనేది ఈ టేబుల్ నుంచి డ్రాప్ అయిపోయింది. అందుకే మనము డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం మళ్ళీ ఈ టేబుల్లోకి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను నల్ వాల్యూస్ కూడా ఇస్తాను. సో 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇలాగా మనము కన్స్ట్రైంట్ ని డ్రాప్ చేయొచ్చు. సో ఇక్కడ సెకండ్ సింటాక్స్ ఏంటి అంటే, ఒక టేబుల్ ప్రైమరీ కీ ఉన్నప్పుడు ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ నేమ్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేసి మీరు డ్రాప్ చేయొచ్చు. అలా కాకుండా యూనిక్ కీ కన్స్ట్రైంట్, యూనిక్ కీ అనేది ఒక టేబుల్ లో మనం ఎన్ని కాలమ్స్ పైన క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి యూనిక్ కీ కన్స్ట్రైంట్ అనేది పర్టికులర్ కాలమ్ మీద మీరు ఆ కన్స్ట్రైంట్ అనేది అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ సింటాక్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే జస్ట్ మనం డైరెక్ట్ గా ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ని రిమూవ్ చేసేయాలనుకున్నప్పుడు ఈ సింటాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు టేబుల్లోకి న్యూ కాలమ్ ని యాడ్ చేయాలి, ఆ కాలమ్ కి ఒక కన్స్ట్రైంట్ ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఆల్టర్ కమాండ్ అనేది ఇలా ఉంటది అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ నేమ్ డేటా టైప్ అనమాట. సో మీరు ఏ కాలమ్ అయితే టేబుల్లోకి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ ని మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. డేటా టైప్ సైజ్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ కన్స్ట్రైంట్ నేమ్ అని ఇచ్చాం కదా, ఈ కన్స్ట్రైంట్ నేమ్ అనేది మీరు ఆ కాలమ్ కి ఏ కన్స్ట్రైంట్ ని యాడ్ చేయాలనుకున్నారు ఆ కన్స్ట్రైంట్ నేమ్ అనేది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ ఎందుకు అంటే ఒక టేబుల్ ని యాడ్ చేసి ఒక టేబుల్ లోకి ఒక కాలమ్ ని యాడ్ చేసేటప్పుడే దాంతో పాటు మీరు కన్స్ట్రైంట్స్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఆల్టర్ కమాండ్ అనేది మనం ఇలా రాస్తాము. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మనము ఏ కన్స్ట్రైంట్ ని యాడ్ చేయాలి అనుకున్నా మనము ఈ సింటాక్స్ అనేది ఫాలో అవుతాము. బట్ ఏంటి అంటే మీరు ఒకవేళ నాట్ నల్ కన్స్ట్రైంట్ ని యాడ్ చేయాలి అనుకుంటే త్రూ ది ఆల్టర్ కమాండ్ మీకు ఈ సింటాక్స్ అనేది వర్క్ అవ్వదు. అనమాట. ఓకేనా? ఎందుకు అంటే నాట్ నల్ అనేది మీరు కన్స్ట్రైంట్ యాడ్ చేసేటప్పుడు ఆల్టర్ కమాండ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే చూపిస్తా. సో ఓకే, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తో ట్రై చేద్దాం, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో మనకైతే ఇక్కడ ఎలాంటి వాల్యూస్ అనేటివి లేవు, బట్ ఇక్కడ మనకి నల్ వాల్యూ ఉంది, బట్ ఇక్కడ మీకు కనిపించడం లేదు. సో నల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎనీథింగ్. సో అందుకని మనకి ఇక్కడ బ్లాంక్ అనేది ఉంది. నేను ఇప్పుడు దాన్ని డ్రాప్ చేస్తా, డిలీట్ చేస్తా దాన్ని. డిలీట్ ఫ్రమ్ శాంపుల్ వేర్ సీరియల్ నంబర్ ఈజ్ నల్. ఓకేనా? సో చూసారు కదా మనకు ఒక రో అనేది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, నార్మల్ గా ఉన్నాయన్నమాట. సో ఎలాంటి మనకి నల్ వాల్యూస్ అనేవి లేవు. ఎందుకు నేను డ్రాప్ చేశాను నల్ వాల్యూ అనేది, నాట్ నల్ అనేది మనకి నల్ వాల్యూస్ ని అలో చేయదు, బట్ నంబర్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని యాడ్ చేస్తాను. ఆల్టర్ టేబుల్ శాంపుల్ యాడ్, సో నాట్ నల్
సీరియల్ నంబర్ అని ఇస్తున్నా. సో చూడండి, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అంటే అసలు ఈ సింటాక్స్ మనకి వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా. సో అదే నేను ఇప్పుడు యాడ్ బదులు ఇక్కడ నేను మాడిఫై అని ఇస్తున్నా. సో మనకి సింటాక్స్ అనేది మాడిఫై ఇవ్వాలి అనమాట. నాట్ నల్ కన్స్ట్రైంట్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ కాకుండా మాడిఫై అని మనము డిఫైన్ చేయాలి ఆల్టర్ కమాండ్ లో. సో అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ మనము కాలమ్ నేమ్ ని మెన్షన్ చేయాలి, ఆ తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడైతే నేను కాలమ్ నేమ్ ఇచ్చాను, తర్వాత కన్స్ట్రైంట్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ కమాండ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఈ శాంపుల్ అనే టేబుల్లోకి నల్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ అవుతుంది చూద్దాం. సో చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్. ఎందుకు అంటే ఈ కాలం పైన మనకి నాట్ నల్ అనే కన్స్టెంట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే మామూలుగా మనము ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ ని కాపీ చేసి క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనము క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కన్స్ట్రైంట్స్ అనేటివి క్రియేట్ అవ్వవు, అంటే కన్స్ట్రైంట్ అనేటివి యాడ్ అవ్వవు అనమాట. ఓకేనా. సో ఒక టేబుల్ నుంచి మీరు ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు కన్స్ట్రైంట్స్ అనేటివి మీకు యాడ్ అవ్వవు. ఓకేనా. అదొక మెయిన్ పాయింట్. సో జస్ట్ మీకు ఇక్కడ మళ్ళీ బాగా అర్థం అవడానికి ఒక పాయింట్ రాశాను ఇక్కడ చూడండి. ఇన్ ఆల్ డేటాబేసెస్ వెన్ ఎవర్ వీ కాపీయింగ్ ది టేబుల్ ఫ్రమ్ అనదర్ టేబుల్ కన్స్టెంట్స్ నెవర్ కాపీ. ఓకేనా. సో టేబుల్ ని మీరు ఒక టేబుల్ నుంచి క్రియేట్ చేయాలి అనుకుంటే కన్స్టెంట్స్ అనేటివి యాడ్ అవ్వవు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము కన్స్టెంట్ యాడ్ చేయడం, డ్రాప్ చేయడం చూసాం కదా. సో ఒకవేళ మనకి ఫారెన్ కి కన్స్టెంట్ ని లైక్ రెఫరెన్సెస్ టేబుల్స్ లో కూడా మన కన్స్టెంట్ ని డిలీట్ చేసేయాలి అనుకున్నప్పుడు మనకి సింటాక్స్ ఎలా ఉంటదంటే ఆల్టర్ టేబుల్ లో ఇవన్నీ మీరే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇప్పటికే మనకి వీడియో లెంత్ అనేది చాలా 30 minutes కి అయిపోయింది అనమాట. సో మనకి ఒకవేళ రెఫరెన్సెస్ టేబుల్ లో ఉన్న కన్స్టెంట్ కూడా మనము డిలీట్ చేసేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ప్రైమరీ కీ అని ఇస్తాము. దాంతో పాటు ఇంపార్టెంట్ గా మనం ఇవ్వాల్సినది క్యాస్కేడ్, ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా. అప్పుడే మనకి రెఫరెన్సెస్ గా ఉన్న టేబుల్ లో కూడా కన్స్టెంట్స్ ని మనము డిలీట్ చేసేయచ్చు. సో అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. సో ఆల్టర్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా క్లియర్ గా అర్థం అవ్వకపోతే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.